హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము మిషన్ మౌసం గురించి తెలుసుకుందాం. మనకి సెప్టెంబర్ 11, 2024 రోజు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మిషన్ మౌసంకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. మన క్లైమేట్ కానీ వెదర్ గురించి కానీ సో అప్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయాలన్న ఉద్దేశంతో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కొత్త టెక్నాలజీస్ కానీ రాడార్స్ కానీ డాప్లర్ రాడార్స్ కానీ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ని మనము వెదర్ ప్రెడిక్షన్ లోపల కానీ క్లైమేట్ చేంజ్ ప్రెడిక్షన్ లోపల కానీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో సో దీన్ని లాంచ్ చేయడం అనేది 2000 కోట్లతోటి మనకి సో ఈ మిషన్ మౌసంని సెంట్రల్ గవర్నమెంట్ అనే క్యాబినెట్ అనేది సెప్టెంబర్ 11, 2024 రోజు అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్స్ ఏంటిది బై 2026 నాటికి ఏమేమి విషయాలు ఉన్నాయని మనం తెలుసుకుందాం. ఓకే, దానికన్నా ముందు ఒక 2 నిమిషాలు మీరు ఓపిక పట్టాలి. సో నా డబ్బా నేను కొట్టుకోవాలి కాబట్టి అది కొట్టుకుంటా కొద్దిసేపు. ఓకే, కొంచెం ఒక నిమిషం. సో ఇటు గాంధీ జయంతికి మనకి 3 days పాస్ ఆఫర్స్ ఉన్నాయి. మనకి సెప్టెంబర్ 30 కానీ అక్టోబర్ 1, అక్టోబర్ 2 3 రోజుల పాటు మనకి ఆఫర్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఏపీఎస్సి వాళ్ళకైతే మనకి సో అమరావతి ఆన్లైన్ యాప్ లో మనకి సో ఆఫర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఏంటంటే ఇండియన్ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోంబో అనేది 2000 రూపీస్ కి మనము అందిస్తున్నామన్న రెండు ఇండియన్ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోంబో ఆఫర్ 2000 రూపీస్ కి 3 రోజుల పాటు అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, ఇన్క్లూడింగ్ ఎంటైర్ ఎకనామిక్ సర్వే. సో రీసెంట్ గా వచ్చిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాదాపు ఎకనామిక్ సర్వేనే దాదాపు 100కి పైగా వీడియోస్ అయినాయి. అంటే చిన్న 20 minutes 10 minutes అట్లా. సో ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇన్క్లూడింగ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే టోటల్ గా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. టోటల్ గా ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేస్తే మనకి ఆఫర్స్ అనేవి పాలపిట్ట ఆన్లైన్ యాప్ లో అవైలబిలిటీ ఉంటాయి. మనకి తెలంగాణ వాళ్ళకి అయితే ఏంటిది పాలపిట్ట స్టేట్ బోర్డ్ కాబట్టి సో గుర్తుపెట్టుకోండి పాలపిట్ట. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఫుల్ ఎకానమీ మనకి 3 sections. ఓకే, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూ 3 sections ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దాన్ని 1000 రూపాయలకు తగ్గించడం జరిగింది 1200 నుంచి. సో అది ఎవరికైనా కావాలంటే ఈ 3 రోజుల పాటు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలాగే ఇండియా ప్లస్ తెలంగాణ ఎకనామిక్ సర్వే అనేది 500 రూపీస్ నుంచి మనకి 400 రూపీస్ కి తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ అనేది 3 రోజుల పాటు అవైలబిలిటీ ఉంటుంది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 అండ్ అక్టోబర్ 2 3 రోజుల పాటు ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దేంట్లో పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ యాప్ లో. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా సరే రిఫర్ చేయండి. అంటే రిఫర్ చేయండి అంటే ఊరికే రిఫర్ చేయకండి నేను చెప్పినా అని చెప్పేసి, నేను చెప్పే కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తాయని చెప్తేనే రిఫర్ చేయండి. అంతే తప్ప వేరే విషయంలో రిఫర్ చేయకండి. ఓకే, కంటెంట్ ఉంది అని మీరు నమ్మితే మాత్రమే రిఫర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఓకేనా? ఏపీ వాళ్ళకైతే అమరావతి కోంబో అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఈ ఆఫర్స్ అంటే అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ. మనం దానికి వచ్చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మిషన్ మౌసం ఇక్కడ కనిపిస్తున్నాయి కంప్యూటర్స్, పెద్ద కంప్యూటర్స్. ఇక్కడ చూస్తే పెద్ద రాడార్స్ కనిపిస్తున్నాయి మీకు, డ్రాప్లర్ రాడార్స్. ఈ పైన కనిపించేటి అన్ని కూడా డ్రాప్లర్ రాడార్స్. ఇవన్నీ కనిపించేది సూపర్ కంప్యూటర్స్. ఇవన్నిటిని కూడా మనం వాడాలి. దేంట్లో వెదర్ ఫోర్కాస్టింగ్ లోపల ఇవన్నిటిని కూడా వాడాల్సిన అవసరం ఉంది. దాని పేరు ఏంటి మనకి మిషన్ మౌసం. మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాళ్ళు నోడల్ ఏజెన్సీ అన్నమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్. తొందరపడి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అని పెట్టారు, మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ బిహైండ్ దిస్ వన్? సో మిషన్ మౌసం అప్రూవ్డ్ ఆన్ ద September 11th, దట్ ఈస్ ద మిషన్ మౌసం. మౌసం అంటే ఏంటిది? మీ అందరికి మీరు జాగ్రఫీలో చదువుకొని ఉంటారు కదా. మౌసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అని చదువుకొని ఉంటాం. అరబిక్ లాంగ్వేజ్ లో మౌసం అంటే మీనింగ్ ఏంటిది? సీజన్. ఏంటిది? సీజన్స్. అదే కదా. సో అలా అనమాట. మనకి ఈ మౌసం అనే పదం నుంచే మనకి ఏమొచ్చిందని చదువుకుంటాం మనం. మాన్సూన్ అనే పదం కూడా రావడం జరిగింది. సో మాన్సూన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద సీజనల్ రివర్సల్ ఆఫ్ ద విండ్స్ ఆర్ నోన్ యాజ్ వాట్? మాన్సూన్స్. సీజనల్ రివర్సల్ ఆఫ్ ద విండ్స్ ఈజ్ నోన్ యాజ్ మాన్సూన్ అని చెప్పి మనం చదువుకొని ఉంటాం. ఓకే, పక్కన పెడదాం ప్రస్తుతానికి. మిషన్ మౌసం ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ బై ద వాట్? దిస్ వన్, ఫస్ట్ వన్. ఏది? మినిస్ట్రీ ఆఫ్ ద వాట్? ఎర్త్ సైన్సెస్. దయచేసి మినిస్ట్రీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ వెదర్ కానీ ఈ మౌసం కానీ ఈ సీజన్స్ గారు ఎక్కడ ఫామ్ అయితే? ఎర్త్ మీదే ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఎర్త్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లా లాజిక్ అన్న ఆలోచించండి. సో ఇది ఎందుకంటే సో ఇండియాని ఈ వెదర్ సెక్టార్ లో కానీ క్లైమేట్ రిలేటెడ్ లో కానీ ఎక్కువ మొత్తంలో ఏంటిది రీసెర్చ్ చేయాలా, సర్వీసెస్ ని జనాలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, జస్ట్ ఐడియా. ఇప్పుడు చూద్దాం వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మిషన్. ఫస్ట్ వన్ చూడండి, మిషన్ ఆబ్జెక్టివ్స్. మిషన్ మౌసం ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్ ఏంటిదంటే సో డెవలప్ వాట్? కట్టింగ్ ఎడ్జ్ వెదర్ సర్వేలియన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్. వెదర్ సర్వేలియన్స్ కి సంబంధించి అంటే వెదర్ ని ఫోర్కాస్ట్ చేయడానికి కోసము ఇంకా బెస్ట్ టెక్నాలజీస్ ని మనం డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఉన్నాయి కానీ సరిపోతలేదు, ఇంకా బెస్ట్ టెక్నాలజీస్ మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఫస్ట్ వన్. సో అందుకోసం ఏమన్నా ఇక్కడ కట్టింగ్ ఎడ్జ్ అంటే ఇంకా
ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీస్ని మనం డెవలప్మెంట్ చేయాలి. సింపుల్ మన భాషలో చెప్పాలి అంటే మనకి కల్కి సినిమాలో ఉంటాయి చూసినామా టెక్నాలజీస్, అదేందో మనకు అర్థం కాలే కానీ సినిమా. సో కల్కి సినిమాలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎట్లాంటివి ఉంటాయో అట్లాంటి టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్, టు ఇంప్లిమెంట్ ద వాట్, సో హై రిజల్యూషన్ అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్స్ విత్ బెటర్ టెంపోరల్ స్పేషియల్ సాంప్లింగ్ కన్వర్జేషన్. టెంపోరల్ అంటే ఏంటిది మనకి, సో టెంపోరల్ అంటే మన లాటిట్యూడ్స్ లాంజిట్యూడ్ అంటే స్పేస్ అంటే ప్రతి ప్రాంతానికి కాబట్టి అలా మనకి ఏంటిదంటే హై రిజల్యూషన్ అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్స్. సో మనకి అట్మాస్ఫియర్ ని అబ్జర్వ్ చేస్తుంటాము, కానీ దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఆ మ్యాప్స్ అనేది క్లియర్ గా రావాలి అంటే హై రిజల్యూషన్ మ్యాప్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే హై రిజల్యూషన్ అట్మాస్ఫిరిక్ అబ్జర్వేషన్స్ మనం చేయాలి. టెంపోరల్ గా కానీ స్పేషియల్ గా కానీ, స్పేస్ తో పాటు కానీ లాంజిట్యూడ్ లాటిట్యూడ్ తో పాటు కానీ మనం టైం, టెంపోరల్ అంటే టైం తో పాటు, అది కూడా టైం తో పాటు స్పేస్ తో పాటు రెండు రకాలుగా చేయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా, స్పేషియల్ అంటే లాటిట్యూడ్ లాటిట్యూడ్, టెంపోరల్ అంటే మనకి టైం తో పాటు కూడా మనం వాటన్నిటిని కూడా చేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి to implement the next generation radars and the satellites with advanced instruments and the payloads. Next generation radars, కొత్త radars ని తయారు చేయాలి, కొత్త satellites ని తయారు చేయాలి, వాటి ద్వారా ఈజీగా మనం వెదర్ ఏం చేయాలి, ఫోకాస్టింగ్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వస్తే ఇంప్లిమెంట్ ద వాట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. పెద్ద కంప్యూటర్స్ ని వాడాలి మనకి, ఇట్లా పెద్ద కంప్యూటర్స్ ని వాడి, సో మీరు ఇట్లా పెద్ద కంప్యూటర్స్ ని వాడి మనం ఏం చేయాలా మనకి, సో దాన్ని ఏం చేయాలా ఎన్విరాన్మెంట్ వెదర్ ఏం చేయాలి, ఫోకాస్టింగ్ చేయాలి. మనము చిన్నప్పుడు సినిమా చూసి ఉంటాం కదా, రాసలీల వేళ, గుర్తుందా పాట, ఆదిత్య 369. సో ఆదిత్య 369 చూసినప్పుడు దాంట్లో మనకి ఇట్లా పెద్ద కంప్యూటర్లు, టైం మిషన్ ఇట్లా పోతా ఉంటాయి లేదా. మనం బచ్పన్లో ఆదిత్య 369 చూసినప్పుడు అనుకున్నామా ఇట్లాంటి ప్రపంచం ఒకటి ఉంటుందని చెప్పి, అప్పుడు ఏమైనా అద్భుతంగా ఫీల్ అయినాం అది. ఓకే, సోషల్ ఫ్యాంటసీ పిక్చర్. సో అట్లాంటి అద్భుతమైన టెక్నాలజీని మనం ఇక్కడ ఫ్యూచర్ లో తీసుకురావాలి. దీనికి సంబంధించి ఏది, మిషన్ మోసానికి సంబంధించి మనకి. ఓకే, టు ఇంప్లిమెంట్ ద వాట్, సో హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇంప్రూవ్ ద వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వెదర్ అండ్ ద క్లైమేట్ గురించి పూర్తిగా ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎందుకు అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ప్రపంచం అనేది, భూమి అనేది ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒక మనిషి రెండు కళ్ళతోటి తన జీవిత కాలంలో చూడలేదు. ఒక మనిషి జీవిత కాలం ఎంత 70 సంవత్సరాలు అనుకుంటే 70 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాల వయసు వరకు చదువుకోవడానికే అవుతుంది, చాటింగ్ చేసుకోవడానికే అవుతుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు వాడు రీసెర్చ్ చేసేది. సో కాబట్టి ఒక పర్సన్ రీసెర్చ్ చేసినా కానీ 10 నుంచి 12 సంవత్సరాల పాటు మాత్రమే రీసెర్చ్ చేయగలరు. 10 నుంచి 12 సంవత్సరాల జీవితకాలంలో ఏ మనిషి కూడా అట్మాస్ఫియర్ మొత్తం చదవలేడు. ఎందుకంటే గాలిలో ఆంజనేయ స్వామి లేడు కదా, ప్రశాంత్ వర్మ లాగా మనకి సినిమా ఇట్లా చూపించలేడు కదా. సో కాబట్టి అందువల్ల ఒక మనిషి జీవిత కాలం అనేది సరిపోదు అట్మాస్ఫియర్ ని చదవడానికి. అందుకోసము మనం ఈ రోజు చదువుతున్నటువంటి అట్మాస్ఫియర్, మనం చదువుతున్నటువంటి ప్లానెటరీ విండ్స్ కానీ, లోకల్ విండ్స్ కానీ, మాన్సూనల్ విండ్స్ కానీ, మనం ఇవన్నీ ఏవైతే చదువుతున్నామో అవన్నీ కూడా ఒక పర్సన్ చేసినాయి కాదు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక 50-60 మంది రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ పేపర్స్ అన్నిట్లు అనుకున్నాం మనం యాడ్ చేస్తే మనకు ఒక మోడల్, అట్మాస్ఫియర్ మోడల్ డెవలప్ అయింది. అట్మాస్ఫియర్ లో ఇట్లా ప్లానెటరీ విండ్స్ పోతున్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం మనం, తప్ప అది ఒక పర్సన్ చేసిన రీసెర్చ్ కాదు. అందువల్ల సో మనకి ఎక్కువ మొత్తంలో ఇంకేం ఉండాలి, మనకి అండర్స్టాండింగ్ ఉండాలి వెదర్ గురించి. ఓకే, నెక్స్ట్ డెవలప్ ద వాట్ ఇంప్రూవ్డ్ ఎర్త్ సిస్టమ్ మోడల్స్ అండ్ డాటా డ్రివెన్ మెథడ్స్. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఆల్గారిథం క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆల్గారిథం బేసిస్ పైన నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రెడిక్షన్ వచ్చేస్తుంది మనకి. గత 150 సంవత్సరాలలో మన ఇండియాలో వర్షం ఎట్లా పడిందని మనం తీసుకుంటే ఆ 150 ఇయర్స్ బేసిస్ ఆధారంగా ఒక ఆల్గారిథం ని మనం డెవలప్ చేయొచ్చు. ఆ ఆల్గారిథం ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా ఆల్గారిథం ప్రకారం మనం ఈజీగా మన ప్రెడిక్షన్స్ అనేది చేయొచ్చు బై యూజింగ్ ద వాట్ మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ. సో కాబట్టి మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్కువ మొత్తంలో మనకి వెదర్ ప్రెడిక్షన్స్ లలో ఉపయోగించుకోవాలనేది ఇంకొక ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేది డెవలప్ ద టెక్నాలజీస్ ఫర్ ద వాట్ వెదర్ మేనేజ్మెంట్. సో వెదర్ మేనేజ్మెంట్ కోసం కూడా టెక్నాలజీస్ డెవలప్మెంట్ చేయాలి. వెదర్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, సో మనకి అప్పుడే సడన్ గా రెయిన్ ఫాల్స్ వస్తుంటాయి, అప్పుడే సడన్ గా ఎండ కొడుతుంటది, అప్పుడే ఆకాశంలో మబ్బులు అవుతుంటాయి, అప్పుడే కరిగిపోయి ఏమైంటుంది వర్షం వస్తుంటది, అవునా కదా. సో కాబట్టి అట్లా అనమాట, పాపులారిటీ ఏంటిది పాసింగ్ క్లౌడ్ లాగా అట్లా పోతే ఇట్లా వస్తుంది, అంతే కదా. సో అట్లా అనమాట. సో ఇట్లా డెవలప్ ద వాట్ టెక్నాలజీస్ ఫర్ ద వాట్ వెదర్ మేనేజ్మెంట్. ఎందుకు అలా జరుగుతుందని కానీ మేనేజ్ చేయాలి. మనకి సడన్ గా వర్షాలు రావడం, అన్యూజువల్ రెయిన్ ఫాల్స్ ఇవన్నీ కూడా. అట్లాగే లాస్ట్ పల్లెటూరులో ఉన్న వాడికి కూడా వెదర్ వార్నింగ్ సిస్టమ్స్ అనేది చేరాలి. ఎందుకంటే రైతు పంట వేసాడు అనుకో, రైతు కూడా మొబైల్ భూమి వల్ల ఈ రోజు వర్షం వస్తుంది సాయంత్రం, ఓకే వడియాలు ఎండబెట్టుకోకూడదు అని చెప్పేసి వర్షం సినిమాలు అంటారు కదా, వడియాలు అని పోతూ ఉంటారు కదా ప్రభాస్, అట్లా అనమాట. సో కాబట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు కూడా ఏముండాలి, డెవలప్ ద వాట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిసిప్లినేషన్ బై ద వాట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో పల్లెటూరులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉన్న వాడికి కూడా వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయడానికి కూడా ఒక ఆబ్జెక్టివ్, చేరవేయాలి అనేది. నెక్స్ట్ ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే దాని అర్థం ఏంటిది, మనం రాడార్స్ కట్టుకోవాలి, రాడార్ స్టేషన్లు కట్టుకోవాలి, డ్రాప్లర్ రాడార్స్ ని పెంచాలి, బేస్ స్టేషన్స్ ని పెంచాలి, రెయిన్ గేజెస్ ని పెంచాలి, ఇట్లాంటి వాటిని ఏమంటాం కెపాసిటీ బిల్డింగ్ అంటాం. అయితే కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తా అని చెప్తుంది గవర్నమెంట్. ఏ కెపాసిటీ బిల్డింగ్ చేస్తాను చూడండి, ఇద్దరు దేకో ఏకి బార్.
एक बार डप्पेसी स्टेप मार. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి 50 డ్రాప్లర్ వెదర్ రాడార్స్ అని పెడతా అని చెప్తుంది. 50 డ్రాప్లర్ వెదర్ రాడార్స్ భారతదేశంలో 2009 నుంచి మనము డ్రాప్లర్ రాడార్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దేని లోపల ఈ సైక్లోన్స్ ఫోర్కాస్టింగ్ కోసం కానీ వాటిలో కూడా. డ్రాప్లర్ రాడార్ అంటే సౌండ్ సిస్టమ్. మనం ఇక్కడ నుంచి వేవ్ రిలీజ్ చేస్తాం. డ్రాప్లర్ రాడార్స్ అంటే తెలుసు కదమ్మా. అయ్యయ్యో ఒక్క నిమిషం ఆగాలి. సో ఇక్కడ ఉందనుకోండి, సో ఇక్కడ తీసుకుంటే పెద్ద డ్రాప్లర్ రాడార్ ఉంటుంది. దీన్ని సౌండ్ వేవ్స్ రిలీజ్ చేస్తాం మనం. ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ రిలీజ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి పాట పాడుతున్నారు అనుకోండి, ఓకేనా, బాలకృష్ణ రవీనా టాండర్ పాట పాడుకుంటున్నారు. స్వాతిలో ముత్తెమంత ముద్దులా అని చెప్పేసి ఇక్కడ పాట పాడుతున్నారు. ఇక్కడ ఏమైనా వర్షపు చినుకులు పడుతూ ఉన్నాయి, ఓకేనా, వర్షపు చినుకులు పడుతూ ఉంటే సో అక్కడ నుంచి మనకి సో వర్షానికి మనసు ఉంటే అని చెప్పేసి ఆయన ఇంకో పాట వేసాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేశాను, సౌండ్ వేవ్స్ రిలీజ్ చేసాడు. డ్రాప్లర్ రాడార్ అండ్ సౌండ్ వేవ్. ఈ సౌండ్ వేవ్స్ ఏమైతాయి, ఈ వర్షానికి మనసు ఉంటే అని చెప్పేసి ఈ వర్షం ఈ చుక్కని తాకుతుంది సౌండ్ వేవ్. మళ్ళీ ఏమైతే ఇది రివర్స్ వస్తుంది, అవునా, ఇది రివర్స్ వస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోద్ది కదా ఇది ఎంత వెలాసిటీ తోటి వెళ్ళింది, ఎంత టైంలో వెళ్ళింది అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని ఆటోమేటిక్ గా మనకు తెలుసు కదా, బచ్పన్ మేతో పడతాను బై డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు ద వాట్ వెలాసిటీ అని చెప్పేసి ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. సో కాబట్టి ఈ వర్షం అనేది ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు వస్తుంది, ఎన్ని గంటలలో మన దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది, మనకి ఎన్ని గంటలలో సైక్లోన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ సైక్లోన్ వల్ల వర్షం పడితే మనకి ఫ్లడ్ రావడానికి ఎన్ని గంటలలో ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఈజీగా ఎవాక్యుయేషన్ చేయొచ్చా చేయరాదా, ఇట్లాంటివన్నీ ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వేవ్స్ అనేవి ఆ వర్షపు చుక్కల్ని తాకి తిరిగి రివర్స్ వస్తాయి. సో కాబట్టి మనకి ఆ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇట్లాంటి డ్రాప్లర్ రాడార్ సిస్టాన్ని భారతదేశంలో 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇలాంటి డ్రాప్లర్ రాడార్స్ ని మనం ఇంకా పెంచుతామని చెప్తున్నారు. 50 ఎంత 50 డ్రాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్స్ ని ఇంకా పెడతామని చెప్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా కెపాసిటీ బిల్డింగ్. రెండోది 50 రేడియో విండ్ స్టేషన్స్ ని పెడతారంట. అండ్ సో మనకి 100 డిస్ట్రోమీటర్స్ ని పెడతారంట. నాకు కూడా తెలియదమ్మా డిస్ట్రోమీటర్స్ అంటే ఏంటిదో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 సో విండ్ ప్రొఫైలర్స్ అండ్ 15 రేడియోమీటర్స్ పెడతారంట. అండ్ 15 అర్బన్ టెస్ట్ బెడ్స్, 1 ప్రాసెస్ టెస్ట్ బెడ్, 1 ఓషన్ రీసెర్చ్ స్టేషన్ ని పెడతారంట. అండ్ 10 మెరీటైమ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ విత్ వాట్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్. అంటే మన గాల్లో పైన ఏం జరుగుతుంది ట్రోపోస్పియర్ అక్కడ ఇక్కడ ఆ సర్క్యులేషన్స్ అన్నిటిని కూడా టెస్ట్ చేయడానికి కోసం మనకి 10 మెరీటైమ్ వెదర్ స్టేషన్స్ పెడతామని చెప్తున్నారు. సో కాబట్టి ఇలా బై 2026 నాటికి వీఆర్ లుకింగ్ టు ఇన్స్టాలింగ్ ద వైడ్ నెట్వర్క్ ఆఫ్ ద రాడార్స్ అండ్ విండ్ ప్రొఫైల్స్ కానీ రేడియోమీటర్స్ కానీ ఇవన్నిటిని కూడా మన 2026 నాటికి ఇవన్నిటిని కూడా మనము సాధించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది, కెపాసిటీ బిల్డింగ్ వస్తుంది. సార్ రట్టా కొట్టాలంటే రట్టా మారో జిందాబాద్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మామూలుగా మీకు జనరల్ స్టడీస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. తెలంగాణ వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. సో కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తుండే. సో కాబట్టి 50 డ్రాప్లర్ వెదర్ రాడార్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏమన్నా మనకి 60 ఏమన్నా మనకి రేడియో వెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ 100 డిస్ట్రో. అయితే ఇందులో ఏమడుగుతాడు సార్ అంటే లాస్ట్ ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది అండ్ 2 అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 50 డ్రాప్లర్ రాడార్ స్టేషన్స్. ఎన్ని వెదర్ రాడార్ స్టేషన్స్ పెడదామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందంటే 50. అండ్ రెండోది ఏంటిది ఇది మనకి 10 మ్యారిటైమ్ ఆటోమేటిక్ వెదర్ ఫోర్కాస్ట్ స్టేషన్స్. అలాగే 60 ఏంటిది మనకి రేడియో వెండ్ స్టేషన్స్ ని పెడతా అని చెప్పేసి గవర్నమెంట్ అని నిర్ణయం తీసుకుంది. అవి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి రావడానికి కోసం, ఎందుకంటే అవే పాపులర్ కాబట్టి. డ్రాప్లర్ రేడియో అండ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఇయర్ నాటికి 2026 నాటికి ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అని టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఒకసారి రీక్యాప్ కూడా మనం వాట్ ఆర్ ద వాట్ ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వన్ మిషన్ మౌసం బై ద వినిష్. ఎంత అవుట్లే తోటి మనకి 2000 కోట్లతోటి ఇవన్నీ చేస్తా అని చెప్తుంది. ఎన్ని సంవత్సరాలలో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్, సో ఇదే కదా 2 years కే. ఆల్రెడీ 2 years అంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. 2024 సెప్టెంబర్ 25 అండ్ నెక్స్ట్ 1 year అంటే 26 నాటికి. అందుకే మనం 2026 నాటికి ఇవన్నీ అచీవ్ చేయాలి. విత్ ఇన్ ద 2 years ఎంత తోటి 2000 కోట్లతోటి మనకి ఇది అనౌన్స్మెంట్ చేశారు. ఏ రోజు సెప్టెంబర్ 11 రోజు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఆబ్జెక్టివ్స్ రీక్యాప్ కొట్టి మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా. సో ఏమైనా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ యూజ్ చేయాలి వెదర్ లోపల. నెక్స్ట్ వచ్చేసి హై రిజల్యూషన్ అట్మాస్ఫియరిక్ అబ్జర్వేషన్ మ్యాప్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి అవి టైం తో పాటు స్పేస్ తో పాటు మారే మ్యాప్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ అండ్ శాటిలైట్స్ ని కూడా మనం తయారు చేసుకోవాలి. అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ని కూడా ఉపయోగించాలి. ఎందుకంటే ఆల్గారిథం బేసిస్ పైన మనం ఈజీగా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రతి ఇయర్ ప్రెడిక్ట్ చేస్తున్నాం కదా, ఇండియాకి ఈ టైంలో మాన్సూన్ వస్తుంది, ఆ టైంలో అవుతుంది, ఈ టైంలో ఇంత మాన్సూన్ పడవచ్చు ఈ సంవత్సరం అని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం కదా. ఎట్లా అంటే ఈ కంప్యూటర్ మోడల్స్ ద్వారానే. ఓకే, ఇంప్రూవ్ ద వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వాట్ వెదర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వాడడం కానీ, వెదర్ మేనేజ్మెంట్ కానీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానీ, కెపాసిటీ బిల్డింగ్ లో ఇవన్నీ చేస్తున్నాం మనం. ఏవి డ్రాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్స్ కానీ, 60 ఈ రేడియో విండ్ స్టేషన్స్ కానీ, డిజిటోమీటర్స్ కానీ, 10 విండ్ ప్రొఫైల్స్ కానీ. సో నెక్స్ట్ బై మార్చ్ 26 నాటికి ఇవన్నీ సాధించాలని చెప్పేసి గవర్నమెంట్ మనకి ఆశిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ని మరి ఒకరే ఇంప్లిమెంట్ చేస్తారంటే, సో ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 పాత్రదారులని మనకు పెట్టడం జరిగింది. 3 పాత్రదారులు. దీంట్లో
ఒకరు IMD మనకు ఢిల్లీలో ఉంటుంది కదా, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ట్రాపికల్ మెటాలజీ మన పూణేలో ఉంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ మనకి ఇండియన్ సెంటర్ ఫర్ ద వాట్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు అనే వాళ్ళు మనకి సో మనకి ప్రైమర్లీ రెస్పాన్సిబుల్. వీళ్ళకి ఆన్సరబుల్ అనమాట. ఎవరికి? మినిస్టర్ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్సర్. ఇది నోడల్ ఏజెన్సీ. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే వీళ్ళే. కానీ మినిస్ట్రీకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాపికల్ మెట్రాలజీ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే వాళ్ళు వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ద ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇంకాయిస్ ఎక్కడ ఉంది? ఇది హైదరాబాద్ లో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ పోలార్ అండ్ ద ఓషన్ రీసెర్చ్ అండ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. అండ్ నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ పోలార్ అండ్ ద ఓషన్ రీసెర్చ్. సో ఈ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని అలాగే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మొత్తం కూడా సో వీళ్ళు వాడుకుంటారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాడుకుంటారు. సో దాని ద్వారా మనం చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ ఏం చేయాలా? డబ్బులు ఇవ్వాలా. వేటి కోసం డబ్బులు ఇవ్వాలి? ఇవన్నీ పెట్టాలి కదా. ఇవన్నీ పెట్టడానికి కోసం కానీ ఈ ఆబ్జెక్టివ్స్ ని సాధించడానికి కోసం కానీ ఈ ఆబ్జెక్టివ్ సాధించడానికి కోసం కానీ ఎన్ని కోట్లు కేటాయించారు? 2000 కోట్లని కేటాయించారు. ఎన్ని సంవత్సరాల కోసం? 2 years కోసం. ఎగ్జామినేషన్ లో అక్కడనే మనకు దెబ్బేస్తాడు. 20,000 కోట్లు అంటాడు. 20,000 కోట్లు కాదు, 2,000 కోట్లు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 200 crore 2 साल. అర్థమైందా? 2000 crores 2 years. 2000 కోట్లు 2 సంవత్సరాలు. 2000 కోట్లు 2 సంవత్సరాలు. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది మనకు మిషన్ మౌసన్ కి సంబంధించినటువంటి ముచ్చట్లు. సో అది మనకి మిషన్ మౌసన్ అనమాట. సో మనం కూడా అట్లా రాసలీల వేల అని చెప్పేసి మనం కూడా ఆదిత్య 669 లాగా పోయేద్దాం ఒకసారి. వెదర్ రాడార్ స్టేషన్స్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత, ఇప్పుడు కాదు అప్పట్లో, తర్వాత పక్కన పెడదాం. సో ఆఫర్ అనేది తెలంగాణ వాళ్ళకైతే సో ఇది ఆఫర్ అనేది 3 రోజుల పాటు అవైలబిలిటీ ఉంటుంది. 1400 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళకైతే ఇండియన్ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోబో 2000 రూపీస్ కి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ సో ఈ ఆఫర్ అనేది సో మనకి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు అవైలబిలిటీ అనేది ఉంటుంది ఈ ఆఫర్ అనేది. ఓకే, సో ఇది మనకి సంబంధించిన ముచ్చట్లు, కథా కామిచ్చులు విత్ రెస్పెక్ట్ టు ద వాట్ మిషన్ మోసానికి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ వల్ల, కానీ అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో మా దగ్గర సబ్జెక్ట్ ఉందని చెప్పడానికి కూడా మేము అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాం. జనరల్ నాకు ఇష్టం ఉండదు, బట్ అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే ఇంకా కోర్సులు ఏం పోవట్లేదు. సో చేయాల్సిన వస్తుంది. ఇది కూడా మా ఫ్రెండ్స్ వెల్ విషర్స్, అరే నువ్వేం చెప్పవు, ఏదైనా ఒకటి చెప్పు వీడియోలో అంటేనే ఇంకా నేను కూడా మారాల్సిన పరిస్థితికి వచ్చేసింది. బట్ ఎనీవే కంటెంట్ నచ్చితేనే తీసుకోండి, అదొకటే నా ప్రియారిటీ. నేను చెప్పానని నాకు తీసుకోమని చెప్పట్లేదు. నన్ను ఎవరైనా అడిగినా కానీ నా కోర్సు తీసుకోమని నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ వేరే వాళ్ళని చెప్తా, అది నచ్చకపోతే మనం ఉందని చెప్తా, అంతే తప్ప నాదే ఉందని చెప్పి నేను ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు చెప్పలేను కూడా. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.